ఆలోచన ఎలా ఉంటుంది? నైక శృంగో, అనేక శృంగాలు, అనేక కొమ్ములు కొమ్మలు, మరిచెట్టు ఓడల్లో వెళ్ళిపోతుంది ఈ దిక్కుమాలిన ఆలోచన. దాన్ని పట్టుకునే ఉపాయం ఏమిటి? మహానుభావులు అందరూ చెప్పింది ఒకటే మాట, ఆలోచనని పగ్గాలతో పట్టుకోలేము. నీ దారిని నువ్వు ఆలోచన నుంచి విడిపోగలిగితే ఆలోచన ఆగిపోతుంది. మనం గమనిస్తే మనస్సు పనిచేస్తుంది, గమనించకపోతే ఆగిపోతుంది. ఇప్పుడు క్వాంటం థియరీలో నిరూపణైన విషయం, ఎలక్ట్రాన్లే మన మనస్సు, అంతకంటే ఏమీ లేదు. ఎలక్ట్రాన్ అర్థమైతే నీ మనస్సు అర్థమవుతుంది. ఎలక్ట్రాన్ ఆపడం నీ తరమా? అందులో వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య ప్రయోగం క్వాంటం థియరీలో, ఈ పార్టికల్ ఒక అణువుగా ఉండేటువంటి ఎలక్ట్రాన్ ప్రయాణం చేసి తరంగం అవుతోంది. ఈ లోపు డిటెక్టర్ పెట్టారు అక్కడ శాస్త్రజ్ఞులు. ఎలా మారుతుందో చూడ్డా. విచిత్రం ఏంటో తెలుసా? డిటెక్టర్ తనని చూస్తోందని తెలిసి పార్టికల్ మారడం మానేసింది, పనిచేయడం మానేసింది. దాన్ని యోగ వాసిష్ఠంలో చెబుతాడు, స్థితి ప్రకరణంలో వశిష్ఠుడు చెబుతాడు రాముడికి, అప్రేక్షితాతు స్ఫురతి, నువ్వు గమనించకపోతే అది పనిచేస్తూ ఉంటుంది, ప్రేక్షితాతు వినశ్యతి, నువ్వు చూస్తే అది మానేస్తుంది.